హాయ్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ పికిల్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దీనికోసం మనం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చికెన్ బాగా క్లీన్ చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఇందులో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసి నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. చికెన్కి సరిపడా నిమ్మరసం తీసుకోవాలి. నేనైతే 2 తీసుకున్నాను, పెద్ద సైజువి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త గరం మసాలా, సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, లైట్గా పసుపు. ఇందులో మనం మిక్స్ చేయడానికి ఇవన్నీ పచ్చివి తీసుకుంటున్నాము, ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి మళ్ళీ వేయించి వేస్తే చేదు అయిపోతుంది. సో ఇవన్నీ పచ్చివే మనం ఆడించుకోవాలి. మిక్స్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆవాలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. మనం ఒక గిన్నెలో మనం వాటర్ వేసి ఇవన్నీ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఆ చికెన్ పీసెస్ వేసి ఒక 2-3 మినిట్స్ మనం కొద్దిగా ఇందులో వేసి పెట్టుకోవాలి. అవి కొద్దిగా హాఫ్ బాయిల్ అవుతాయి. ఇవి బాగా తెల్లేటప్పుడే వేయాలండి. వాటర్ అయితే మరుగుతుందండి. ఇప్పుడు మనం ఆ చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకున్నాము. వీటిని ఒకసారి మనం మిక్స్ చేద్దాము, అంటుకోకుండా సపరేట్ అవుతాయి. ఇది మరిగేలోపు మనము తీసి పెట్టుకున్న ఈ మూడింటిని కలిపి మనం పౌడర్ చేసుకున్నాము. మిక్సీ పట్టానండి ఈ 3 కలిపి. సో దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ కట్టేయాలండి. మరి ఎక్కువ ఉడికినాయంటే మనకి చికెన్ ఊరగాయ చేసేటప్పుడు ముక్కలు అనేవి చెదిరిపోతాయి. సో స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ తీసుకొని ఒకటి పుల్లల గిన్నె ఉంటుంది కదా, అందులో వేసి మొత్తం డ్రై అయిపోయేలాగా పీసెస్ అనేవి ఆరబెట్టుకోవాలి. నేనైతే ఇందులో వేసేస్తున్నాను. కాసేపు మనం దీన్ని పక్కన పెట్టేస్తామంటే గాలికి అంతా ఆరిపోతుందండి, తేమ లేకోకుండా. తేమ అసలు మొత్తం ఉండకూడదు. అసలు కుదిరితే మీరు క్లాత్ కానీ ఏదైనా టిష్యూ కానీ తీసుకొని దానిపైన వేసి పెట్టుకొని కాసేపు ఫ్యాన్ వేసినా కూడా ఆరిపోతుంది. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ అన్నీ మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కిలో చికెన్కి ఒక 200 ml ఆయిల్ పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయినప్పుడు మనము ఆ చికెన్ పీసెస్ అనేటివి మనం అందులో వేసేసుకోవాలి. అంతా ఆరిపోయింది చూడండి, తేమ ఎక్కడ లేదు. ఇలా మొత్తం డ్రై చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఆ చికెన్ పీసెస్ వేసేసుకున్నాము. ఇప్పుడు మంట కొద్దిగా స్లో పెట్టండి. తక్కువ మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని పైకి కిందకి కలుపుతూ ఉండాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, జస్ట్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి.
కలర్ చేంజ్ అయింది లైట్గా. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. మంట ఎక్కువ అయితే పైన మాత్రమే కుక్ అవుతుంది చికెన్ అనేది. లోపల కూడా మనకి మెత్తగా ఉండాలి అంటే ఇలా తక్కువ మంట పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం 20 గ్రామ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. 20 గ్రామ్స్ అయితే వేస్తున్నాము. ఇది బాగా ఫ్రై అవ్వాలి. మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే అందులో ట్యామ్ ఉంటుంది కాబట్టి పికిల్ అనేది తొందరగా చిడిపోతుంది. సో హై ఫ్లేమ్లో మనం ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టాలి. ఇప్పుడు మనం ఆడించుకున్నాం కదా మిరియాలు, ఆవాలు, జీలకర్ర పొడి, అది వేసేసుకున్నాం. ఇది ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి బాగా వేగినట్లు వేగిపోతుంది. ఇది వేసిన తర్వాత మనం గరం మసాలా కొద్దిగా, మనం తీసి పెట్టుకున్న కారం, అందులోకి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్ అంతా కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఉంది. ఇలా మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా మసాలా అంతా బాగా ఉడుకుతూ ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ ఇలాగే ఉడకనివ్వాలి. తర్వాత మనం నిమ్మరసం వేసేసుకోవాలి. అంతే, పికిల్ అయితే రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే ఇందులో కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ కట్టేసేసి ఇంకా మనం తీసి పెట్టుకున్న నిమ్మరసము దీనిలో యాడ్ చేసుకుందాం. మంట ఆఫ్ చేసిన తర్వాతనే మనం నిమ్మరసం అనేది వేసుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది. ఇప్పుడు ఈ నిమ్మరసం అంతా కలిసే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకేనండి, ఎంతో టేస్టీగా ఉంది చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న పీసెస్ అయితే నేను కట్ చేశాను, ఎందుకంటే త్వరగా ఫ్రై అయినప్పుడు బాయిల్ లోపలంతా ఉడికిపోతుంది కాబట్టి. చూడండి, ముక్క అయితే ఎక్కడ విరగలేదు. చిన్న సైజ్ అయితే బెటర్ అనేసి నా ఒపీనియన్. మనమైతే అంత ఆయిల్ వేసాం కదండి, చూడండి ఎక్కడ అయితే ఎక్స్ట్రా అయితే అనిపించట్లేదు, మొత్తం మిక్స్ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.